పాండవులు కౌరవులు అస్త్రవిద్య నేర్చుకున్నాక ద్రోణాచార్యుడు అతను గురుదక్షిణ తీసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యిందని అనుకుంటాడు. అప్పుడు అతని శిష్యులను పిలిచి ద్రుపదరాజుతో యుద్ధం చేసి అతని బందీగా తీసుకురమ్మని ఆజ్ఞ ఇస్తాడు. పాండవులు కౌరవులు ఈ గురుదక్షిణ ఇద్దామని యుద్ధానికి బయలుదేరతారు. ముందుగా కౌరవులు యుద్ధాన్ని మొదలు పెడతాడు. ద్రుపదుడు కౌరవులకు కనిపించకుండా బాణాలను విసురుతూ ఉంటాడు. అప్పుడు అర్జునుడు ద్రోణాచార్యుడితో, వీరు ఎలాగో ఇప్పుడు గెలవలేరు, మేము వారి యుద్ధం అయ్యాక మొదలు పెడతామని అంటాడు. ద్రుపదుడు గెలుస్తాడు. అప్పుడు శంఖాలు ఊదుతారు. పాండవులు వారు వెళ్లే సమయం ఆసన్నమయ్యిందని ద్రోణాచార్యునికి నమస్కరిస్తారు. ఇది చాలా చిన్న యుద్ధమని యుధిష్ఠిరుని తీసుకుని వెళ్లరు. నకుల సహదేవులు రథాన్ని నడుపుతారు. భీముడు సైనికులని గదతో కొడుతుంటే అక్కడ ఉన్నవారు భయంతో పారిపోతూ ఉంటారు. అర్జునుడు లెక్కలేని బాణాలను విసురుతాడు. ద్రుపదుడితో యుద్ధం చేస్తాడు. ద్రుపదుడు చివరకు ఓడిపోతాడు.